ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి తన ఫ్యామిలీని చాలా మంచిగా చూసుకోవాలనుకుంటారు. అలా మంచిగా చూసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీకి కావాల్సిన ఇంపార్టెన్స్ అయిన వస్తువులు అన్నీ తీసుకుంటారు. కానీ మన ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి ఎక్విప్‌మెంట్ మనం తీసుకోం. కనీసం చాలా ఇళ్లల్లో టెంపరేచర్ చూడటానికి థర్మామీటర్ కూడా ఉండదంటే వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. టెంపరేచర్ ఫీవర్ వచ్చింది హాస్పిటల్‌కెళ్తాం. హాస్పిటల్‌లో వైద్యం చేయించుకుంటాం. డాక్టర్ చూస్తారు. ఎంతుందో ఫీవర్ చూస్తారు. అని అనుకుంటారు. అలానే ప్రతి ఇంట్లో కూడా బీపీ, షుగర్ ఇప్పుడు పేషెంట్‌లు కామన్ అయిపోయారు. ప్రతి వ్యక్తికి కూడా బీపీ, షుగర్ ఆల్‌మోస్ట్ వస్తుంది. ఇవే కాకుండా ఇతర వ్యాధులు కూడా ఉంటున్నాయి. అటువంటి టైంలో మనం మినిమమ్ చూడాల్సింది బీపీ, షుగర్ గాని, పల్స్ గాని, ఎస్‌పీఓ2 ఇవి చూడాలి. ఈట్లికి ఇవి చూడాలి అంటే ఎక్విప్‌మెంట్ ఉండాలి. ఈ ఎక్విప్‌మెంట్ మన దగ్గర మినిమమ్ ఎక్విప్‌మెంట్ ఖర్చుతో కూడింది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఇవి చూడొచ్చు, ఆపరేట్ చేయొచ్చు. కానీ తీసుకోరు. ఎందుకంటే అశ్రద్ధ. ఫ్యామిలీ కోసం అంతా కష్టపడతారు. ఫ్యామిలీకి అన్ని ఇన్సూరెన్స్‌లు కడతారు. ఎక్విప్‌మెంట్ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొంటారు. నిత్యావసర వస్తువులు కూడా కొంటారు. అన్నీ ఉంటాయి. కానీ మెడికల్ ఎక్విప్‌మెంట్‌కొచ్చేసరికి అశ్రద్ధ. ఇవి మనకు అవసరం లేదు అనిపిస్తది. ఒకవేళ ఏదన్నా వస్తే డాక్టర్ దగ్గరికి వెళదాం. డాక్టర్ చూస్తారు గదా! అనుకుంటారు. ఫ్రెండ్స్ నాది ఒకటే మనవి. నేను చెప్పేదేంటంటే ఏదైనా ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు ప్రతి సెకను కూడా వాల్యుబుల్లే. ప్రాణాపాయ స్థితి అని కాదు. ప్రాణం విషయంలో మనం ఎంతో చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. ఒక గాజు గ్లాసు కింద మన చేతిలో నుంచి పడిపోతే, అది మళ్ళీ తిరిగి ఎలా బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్‌గా గ్లాస్ అవ్వదో, మన మానవ శరీరం కూడా అంతే. ఆల్‌మోస్ట్ సరిగ్గా అవ్వదు. దాని మూలాన ప్రాణాపాయ స్థితి నుంచి కష్టమైపోయి, అతను సీరియస్ అయిపోయి చనిపోయారో, లేకపోతే ఉన్నా సరే సరిగ్గా లేకో మనం చాలా ఇబ్బందులు పడతాం. మినిమమ్ ఫస్ట్ ఎయిడ్ తెలీక మనం చేసే తప్పుల మూలాన చిన్న ఇంజ్యూరీని మేజర్ ఇంజ్యూరీ చేస్తాం. చిన్న డిసీజ్‌ని పెద్ద డిసీజ్ చేస్తాం. తెలిసి దాని మీద అంత అవసరం లేదు, అంత అవగాహన అవసరం లేదనే ఫీల్ అవుతాం తప్ప, ఆ అవగాహన ఉండటం మూలాన మనం పేషెంట్‌కి సర్వీస్ కరెక్ట్‌గా అందిస్తే మేజర్ ఇంజ్యూరీ మైనర్ ఇంజ్యూరీ లాగా చేయొచ్చు. కానీ మనం తెలియక మైనర్ ఇంజ్యూరీని మేజర్ ఇంజ్యూరీ లాగా చేస్తున్నాం. అలానే చిన్న వ్యాధిని పెద్ద వ్యాధిగా చేస్తున్నాం. ఫ్రెండ్స్ అందుకే నేను చెప్పేదేంటంటే, మీరు ఎవరైనా సరే ప్రతి ఇంట్లో కూడా ఈ మెడికల్ వీడియోస్ గురించి అవగాహన ఉండాలి. అంతే కాకుండా మెడికల్ ఎక్విప్‌మెంట్ కూడా ప్రతిదీ ఉండాలి. ఈ మెడికల్ ఎక్విప్‌మెంట్ మహా అయితే నేను చెప్పే మెడికల్ ఎక్విప్‌మెంట్‌కి 5000 కూడా ఎక్కువ అవ్వదు. 5000 చాలా ఎక్కువ అనమాట. మొత్తం అన్నీ ఒకేసారి తీసుకుంటే 5000 అవుతుంది. ఇంకా తక్కువలోనే 3000లో కూడా వచ్చేస్తాయి. ఈ మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రతి ఇంట్లో ఉండాలి. అవేంటో చెబుతాను. అలా ఆటిని యూజెస్ ఏంటో కూడా చెబుతాను. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మన మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించండి. ఫ్రెండ్స్ నా మోటో ఒకటే. ప్రతి ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్‌ని ప్రతి వ్యక్తి కూడా చాలా మంచిగా చూసుకోవాలని అనుకుంటారు. అలా అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ మెడికల్ ఎమర్జెన్సీలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తన ఫ్యామిలీకి చిన్న డిసీజ్‌ని పెద్ద డిసీజ్ చేసేస్తున్నారు. మనం మినిమమ్ అవగాహన ఉంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏమేమి సింటమ్స్ ఉంటాయి? మినిమమ్ అవగాహన ఉంటే మన వాళ్ళని మనమే మేజర్ ఇంజ్యూరీ మేజర్ డిసీజ్ నుంచి మైనర్ డిసీజ్‌గా మనమే మార్చుకోవచ్చు. ఒకవేళ మనకు తెలియకపోతే మైనర్ డిసీజ్ కూడా మేజర్ డిసీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సీజనల్‌లో కామన్‌గా వచ్చే ఫీవర్స్. ఈ ఫీవర్ అందరికీ వస్తుంది. ఈ ఫీవర్‌లో ఏ ఫీవర్ డెంగీ అవని, మలేరియా అని, వైరల్ ఫీవర్ అని గాని, ఎంపీ అవని ఏ ఫీవర్‌లోనైనా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది. అసలు ఈ ప్లేట్లెట్స్ కౌంట్ అంటే ఏంటి? ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గితే ఏమేమి సింటమ్స్ ఉంటాయి? ఒకవేళ తగ్గినవి అని సింటమ్స్ ఉన్నా మన హాస్పిటల్‌కి ఎంత త్వరగా ఎళ్ళాలి? ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి? అని మనం ప్రాథమిక చికిత్స ఇంటి దగ్గరే ప్రాథమిక చికిత్స చేయాలి అని తెలిస్తే మనకి సొల్యూషన్ ఇక్కడే అందుతుంది. ఈ సొల్యూషన్ వలన పేషెంట్ క్యూర్ త్వరగా అవుతాడు. ఈ క్యూర్ త్వరగా అవ్వటం వలన డాక్టర్ తిరిగి ఎక్కువ సార్లు తిరగకుండా మనమే ఇంటి దగ్గర ప్రథమ చికిత్స అందించడం వలన పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. మనం ఆర్థికంగా కూడా చాలా బలోపేతంగా ఉంటాం. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో మీకు ఇబ్బంది పెట్టినా, నేను చెప్పేది బోర్‌గా ఉన్నా, నేను ఒకటే చెప్పేది. మన ఫ్యామిలీని మనమే సెక్యూర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీలో మనకి ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మినిమమ్ చూడాలి అనుకునే ఎక్విప్‌మెంట్స్ చెబుతాను. మీకు సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి చూడండి. ఎందుకంటే మనం గోల్డ్ తీసుకుంటాం, ఫ్రిడ్జ్‌లు తీసుకుంటాం, టీవీ తీసుకుంటాం, మొబైల్స్ మార్చుకుంటాం. ఇలా చాలా చాలా ఎక్విప్‌మెంట్సే మనం తీసుకుంటాం. ఇవి మహా అయితే 3000 నుంచి 5000 ఈ మధ్యలోనే అవుతాయి. కాబట్టి ఇవి తీసుకోవాలని నేను చెబుతున్నాను.
ఫస్ట్ థర్మామీటర్. ఈ థర్మామీటర్‌లో డిజిటల్ ఉంటుంది, మెర్క్యూరీ ఉంటుంది. కామన్‌గా అందరికీ తెలియాలి అంటే, ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్‌కి, నాన్ మెడికల్ పీపుల్‌కి కూడా ఈజీగా టెంపరేచర్ చూడాలి అనుకుంటే డిజిటల్ థర్మామీటర్ చాలా ఈజీగా తెలుస్తుంది. ఈ థర్మామీటర్ ద్వారా మనం టెంపరేచర్ ఎక్కువుందా, తక్కువుందా తెలుస్తుంది. ఫ్రెండ్స్, టెంపరేచర్ ఎక్కువున్నా ప్రాబ్లమే, తక్కువున్నా ప్రాబ్లమే అన్నమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ బీపీ. మనం బీపీ వచ్చి ఎక్కువగా ప్రతి ఇంట్లో కూడా బీపీ పేషెంట్లు ఉంటున్నారు. అటువంటప్పుడు మనం బీపీ ఎంత ఉందో తెలుసుకోవాలి. బీపీ తెలుసుకోవాలి అనుకుంటే మనం మెర్క్యూరీది తీసుకోవచ్చు, లేదా డిజిటల్ బీపీ ఆపరేటర్ తీసుకోవచ్చు. కానీ మన మెడికల్ సిబ్బంది కాకుండా ఇంటి దగ్గర అందరూ చూడగలిగేది డిజిటల్ బీపీ ఆపరేటర్. ఈ డిజిటల్ బీపీ ఆపరేటర్ తీసుకోవడం వలన బీపీ నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉందా తెలుస్తుంది. పేషెంట్ బీపీ హైపర్‌టెన్సివ్ పేషెంట్ ఉంటే, బీపీ రెగ్యులర్‌గా చెకప్‌లో ఉంటే, ఆ పేషెంట్‌కి మనం ఇచ్చే మందులు సరిపోతున్నాయా లేదా, డోస్ సరిపోతుందో లేదో కూడా తెలుస్తుంది. మీరు ఒక పెన్ను, పేపర్ తీసుకొని రెగ్యులర్‌గా మీరు మెయింటైన్ చేసుకుంటే, డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఈ పేషెంట్‌కి బీపీ ఎంత ఉంటుంది రెగ్యులర్‌గా తెలుస్తుంది. దాన్ని బట్టి డోసేజ్ రాస్తారు. పేషెంట్ బీపీ నార్మల్‌గా ఉంటే సీవీఏ రాదు, కార్డియాక్ అరెస్ట్ అవ్వదు, అలానే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వదు. ఇలా ఇతర సమస్యలు ఏది కూడా రాకుండా ఉంటుంది. ఒక్క డిసీజ్ ఇంకా ఇతర డిసీజులు కూడా రాకుండా కాపాడుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఎక్కువగా ఉండేది డయాబెటిస్. డయాబెటిస్ ఆల్మోస్ట్ డయాబెటిస్ అందరికీ ఉంటుంది. ఈ డయాబెటిస్ పేషెంట్‌లకి షుగర్ మెయింటైన్ చేయాలి. ఈ షుగర్ లెవెల్ మెయింటైన్ చేయాలి అంటే, మన షుగర్ ఎంతుందో తెలియాలంటే మనకి గ్లూకోమీటర్ ఉండాలి. ఈ గ్లూకోమీటర్ ద్వారా ఉదయం పొరగడుపున అలానే తిన్న గంటన్నర తర్వాత చూడటం వలన బి ఈ గ్లూ ఈ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేయటం వలన వాళ్ళు వేసుకునే మెడిసిన్‌కి ఈ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవుతుందా లేదా తెలుసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్‌గా ప్రతి డే చెక్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో వీక్లీ వన్స్ చెక్ చేసుకోవటం వలన పేషెంట్‌కి కరెక్ట్‌గా మెడికేషన్ ఎళ్తుందో లేదో తెలుస్తుంది. అలానే ఒకవేళ షుగర్ లెవెల్ హై పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. అలానే పెరాలిసిస్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా ఒక డిసీజ్‌కి ఒక డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి, ఈ షుగర్ లెవెల్స్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయగలిగితే పేషెంట్ స్టెబిలిటీగా ఉంటాడనమాట. అలానే షుగర్ లెవెల్స్ తగ్గినా ప్రాబ్లమే. షుగర్ లెవెల్స్ తగ్గి హైపోగ్లైసెమియాకెళ్తే పేషెంట్ అన్‌కాన్షియస్ అయిపోతారు. తర్వాత కోమాలోకి కూడా ఎళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కాకుండా మనం రెగ్యులర్‌గా ప్రతి ఇంట్లో డిసీజ్‌లో ఒకటి షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీతింగ్, ఆయాసం. ఆయాసం అన్నది దరిదాపు చాలా మందికి ఉంటుంది. ఈ ఆయాసం ఎందుకు వస్తుందో చెప్పాలంటే లంగ్ ఇన్ఫెక్షన్ వలన వస్తుందనమాట. ఇటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఆయాస పడుతుంటే నెబులైజేషన్ పెట్టాలి. ఈ నెబులైజేషన్ గురించి నెబులైజర్ కొనుక్కున్నారు అంటే డాక్టర్ గారు మా దగ్గర నెబులైజర్ ఉంది, నెబులైజేషన్ రెసిపీస్ ఇస్తారు. ఆ రెసిపీస్ ఆయాసంగా ఉన్నప్పుడు వాడగలిగితే పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్ళకుండానే బాగా ఆయాసంగా ఉన్న పేషెంట్ కూడా ఇంటి దగ్గరే స్టెబుల్ అయ్యి రికవర్ అవుతారు. ఈ ఆయాసం సీరియస్ అయితే పేషెంట్ కండిషన్ వరస్ట్ అయిపోయి క్రిటికల్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయి ఎక్స్‌పైర్ అయిపోతారనమాట. ఫ్రెండ్స్, మరొకటి పల్స్ ఆక్సిమీటర్. ఈ పల్స్ ఆక్సిమీటర్ ఎందుకంటే పేషెంట్ యొక్క మనం పల్స్ రేట్ ఎంతుంది, అలానే మనకి సాచురేషన్ మన బ్లడ్‌లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంతుందో కూడా తెలుస్తుందనమాట. ఎస్‌పిఓ2 అంటారనమాట. ఈ ఎస్‌పిఓ2 వచ్చి 95 ఎబోవ్ ఉంటే, 95-100 ఎబోవ్ ఉంటే నార్మల్. 95 కన్నా బిలో ఉంటే పేషెంట్‌కి ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు అని అర్థం. అప్పుడు మనం ఎలా తెలుస్తుందంటే కామన్‌గానే పేషెంట్ ఎస్ఓబి‌గా సఫర్ అవుతా ఉంటాడు. ఆయాస పడతా ఉంటాడు. ఆ ఆయాస పడుతున్నప్పుడు మనం ఇది పల్స్ ఆక్సిమీటర్‌తో చూస్తే మనకి ఇది నార్మల్ ఉందో లేదో తెలుస్తుంది. అబ్నార్మల్ ఉంటే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం గానీ, లేదా ఆల్రెడీ డాక్టర్‌తో గారితో చూపించుకుంటే ఎస్ఓబి ఉన్నప్పుడు, ఆయాస పడుతున్నప్పుడు నెబులైజేషన్ చేయమంటం గానీ, ఏమన్నా టాబ్లెట్‌లు ఏసుకోమంటే ఆ టాబ్లెట్‌లు ఏసుకుంటే కొంతవరకు క్యూర్ అవుతుందనమాట. అలానే పల్స్ రేట్ నార్మల్‌గా ఉందా, అబ్నార్మల్‌గా ఉందో కూడా తెలుసుకోవడానికి ఈ పల్స్ ఆక్సిమీటర్‌లో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇంట్లో ఉండాల్సిన మెయిన్ మెడికల్ ఎక్విప్‌మెంట్ ఇవి తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్. ఏదన్నా గాయాలైతే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మినిమమ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. గాజ్ రోల్స్, కాటన్, బెటాడిన్, స్పిరిట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, స్టెరైల్డ్ డ్రెస్సింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఆ స్టెరైల్డ్ డ్రెస్సింగ్ ప్యాడ్స్ కూడా ఉంటే ఏదైనా సడన్‌గా ఇంటి దగ్గర గాయం అయినప్పుడు మనం బ్లీడింగ్ స్టాప్ చేసి డ్రెస్సింగ్ చేసుకోగలిగితే హాస్పిటల్‌కి వెళ్తే తర్వాత సూచర్స్ పడతాయా, డ్రెస్సింగ్‌తో సరిపోతుందా, మెడికేషన్ ఇంజెక్షన్స్ ఇస్తే సరిపోతుందా అని చూస్తారు.
ఫస్ట్ మనం బ్లీడింగ్ స్టాప్ చేయగాలి. కామన్‌గా మనం పాత పద్ధతిలోనే ఫాలో అవుతున్నాం. ఏదన్నా గాయం అయితే వెంటనే పసుపు రాయటమో, లేకపోతే ఇంటి ఆకులు ఏదన్నా నులిమి పట్టడమో చేస్తూ ఉంటారు. కొంతమందైతే ఇది ఇంకో పద్ధతయితే కొంతమంది అలానే దాన్ని వదిలేసి గాయమైన ప్లేస్‌ని అలానే రక్తం కారుకుంటా వస్తారనమాట. ఫ్రెండ్స్, ఒక గాయం అయ్యి రక్తం కారుతుంటే మనం డైరెక్ట్‌గా ఒక డ్రెస్సింగ్ ప్యాడ్ అప్లై చేసి గట్టిగా నొక్కి పట్టుకుంటే బ్లీడింగ్ ఆగిపోతుందనమాట. ఇది డైరెక్ట్ ప్రెషర్ అప్లై చేయటం అంటారు. ఈ మినిమమ్ ఫస్ట్ ఎయిడ్ కూడా తెలియకుండా ఉంటున్నారంటే మన ఎంత నాలెడ్జ్‌ని మనం మెడికల్ సైడ్ అప్లై చేయట్లేదో ఆలోచించుకోవచ్చు. చాలామంది సీరియల్స్ మీద, సినిమాల మీద చూస్తున్నారే తప్ప ఈ మెడికల్ నాలెడ్జ్‌ని పెంచుకుందామనే ఉద్దేశ్యం చాలా మందికి లేదనే చెప్పాలి. యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌కే ఎక్కువ ఫాలో అవుతున్నారంటే అదే కారణం. మెడికల్ వీడియోస్ ఫాలోవర్స్ అలానే లైక్ చేసేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళు చాలా తక్కువే ఉన్నారని ఈ చెప్పడానికి ఇదొక నిదర్శనం అనమాట. మేము హాస్పిటల్‌లో చూస్తా ఉంటాం. హాస్పిటల్‌కి వచ్చేటప్పుడు బ్లీడింగ్ అవుతుంటే, ఆ బ్లీడింగ్ అయ్యే ప్రదేశాన్ని మినిమమ్ కట్టు కాదు కదా! డ్రెస్సింగ్ కూడా ఏం చేసుకోకుండా బ్లీడింగ్ అవుతా వస్తారు. మినిమమ్ మనం బ్లీడింగ్ అయ్యే ప్లేస్‌ని గట్టిగా నొక్కి పట్టుకున్న ఆగుతుంది. ఇటువంటి మినిమమ్ ఫస్ట్ ఎయిడ్ కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా చాలా మంది ఉన్నారనమాట. ఫ్రెండ్స్, నా ఉద్దేశ్యం ఒకటే. నా వీడియోల ద్వారా ఏదైనా డిసీజ్ వస్తే ఆ డిసీజ్‌లో సింప్టమ్స్ ఏముంటాయి? ఆ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్నదే నా మోటో. ఈ ఫస్ట్ ఎయిడ్ చేయటం వలన హాస్పిటల్‌కెళ్ళే వరకు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే చిన్న డిసీజ్‌ని పెద్ద డిసీజ్ అవ్వకుండా మనం కాపాడుకుంటే మన వాళ్ళని రక్షించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.